హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1125' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఒక యజమాని తన పని వాళ్ళను ఇలా తిడుతూ ఉండడం చూస్తారు. "ఈరోజే ఎద్దుల బండి చక్రం పాడవ్వాలా? మీరు జాగ్రత్తగా చూసుకోలేకపోయారా? నా కూతురికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?" ఇప్పుడు అటుగా వెళ్తున్న సాయికి ఆ వృద్ధ దంపతులు ఒకచోట కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి సాయి ఇలా అడుగుతారు. "మీరింకా వెళ్ళలేదా? మీ మనవరాలి పెళ్లికి సన్నాహాలు చెయ్యాలని చెప్పారు కదా! ఎందుకని ఏడుస్తున్నారు?" అప్పుడు శిల్పా గారు ఇలా మాట్లాడతారు. "ఏ సన్నాహాలు సాయి?" ఇప్పుడు ఆ ధనవంతుడు ఖండోబా ఆలయం దగ్గర నిలబడి ఖండోబాకి చేతులు జోడించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. "ఖండోబా, మా దగ్గర చాలా తక్కువ సమయం ఉంది. నా కూతురి జీవితం ప్రమాదంలో ఉంది. మీరే నా చివరి ఆశ. దయచేసి మీరే నాకు ఒక మార్గాన్ని చూపించాలి." ఇప్పుడు శిల్పా గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. "ప్రజలు మీ గురించి చాలా చెప్తూ ఉంటారు సాయి. కానీ మీరు ఈ చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక పేదవాడు తన మనవరాలికి పెళ్లి జరిపించటానికని వస్తే తను కొన్ని ఆశలు కూడా తెచ్చుకుంటారు. మీరు చాలా అద్భుతాలు చేస్తారు. అలాగే ప్రజలు సమస్యలను కూడా పరిష్కరిస్తారు. మీరు మా కోసం ఒక అద్భుతం చేసుండేవారు. మాకు ఏదైనా ఇచ్చి ఉంటే మా మనవరాలి పెళ్లికి కొంత ఆర్థిక సహాయం చేసిన వారే అయ్యుండేవాళ్ళు. కానీ మీరు ఈ దానిమ్మని ఇచ్చారు. ఈ దానిమ్మ మీరు ఏమీ ఇవ్వకపోయున్నా బాగుండేది. మీరు మా పరిస్థితిని అవమానించకపోయినా బాగుండేది. ఈ దానిమ్మకాయలిస్తూ మమ్మల్ని అవమానించారు సాయి. నాకు ఈ దానిమ్మకాయలవసరం లేదు" అని ఆ దానిమ్మకాయను విసిరేస్తాడు. ఆ దానిమ్మకాయ ఖండోబా ఆలయం దగ్గర ప్రార్థిస్తున్న ధనవంతుడి మీద పడుతుంది. అప్పుడు ఆయన ఈ వృద్ధ దంపతులున్న చోటికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. "ఈ దానిమ్మ మీదేనా?" అప్పుడు శిల్పా గారు ఇలా చెప్తారు. "అవును. నాకిది అవసరం లేదు." అప్పుడు ఆ ధనవంతుడు, "నేను దీన్ని తీసుకోవచ్చా? నా కూతురికి చాలా అస్వస్థతగా ఉంది. కులకర్ణి గారు నాకు మందు ఇచ్చారు. కానీ అది దానిమ్మ రసంతోనే కలిపి ఇచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నేను దానిమ్మ కోసం షిరిడీలో మొత్తం వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. మీరు ఈ దానిమ్మ ఇస్తే నా కూతురి ప్రాణం నిలుస్తుంది." అప్పుడు శిల్పా గారు, "ఖచ్చితంగా. సరే, సరే, మీరు ఇది తీసుకొని వెళ్ళండి" అని శిల్పా గారు ఆ దానిమ్మ బ్యాగ్‌ని ఆ ధనవంతుడికిచ్చేస్తాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "ఇప్పుడు మీరు చెప్పండి. మీకు మీకు చాలా రుణపడి ఉంటాను." అప్పుడు సాయి ఇలా అంటారు. "ఇతని మనవరాలికి పెళ్లి జరగబోతుంది. అతను నా ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మీరు మీ ఆశీర్వాదాన్ని వాళ్ళ మనవరాలికి ఇవ్వచ్చు." ఇప్పుడు ఆ ధనవంతుడు ఇలా మాట్లాడతాడు. "మీరు నా కూతురికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీ మనవరాలు కూడా నా కూతురు లాంటిది. అందుకే నేను మీ మనవరాలికి పెళ్లి ఖర్చులు భరించాలనుకుంటున్నాను. దయచేసి తిరస్కరించకండి. నేను మళ్ళీ తిరిగి వస్తాను. దయచేసి ఇక్కడే ఉండండి. నా కూతురికి మందు ఇచ్చి ఇక్కడికి తిరిగి వస్తాను" అని చెప్పి ఆ ధనవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సాయి ఇలా మాట్లాడతారు. "అమ్మా, అయ్యా, ఇప్పుడు మీ సమస్య పరిష్కారమైందని ఆశిస్తున్నాను." అప్పుడు ఆ వృద్ధ మహిళ ఇలా మాట్లాడుతుంది. "సాయి, మమ్మల్ని క్షమించండి సాయి. మాకున్న ఒక సమస్య పరిష్కారమైంది. కానీ మేము మరో పెద్ద సమస్య చేశాము. మీ శక్తిని మేము అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద తప్పు చేశాము." అప్పుడు శిల్పా గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. "మేము వేరే దాన్ని ఆశించాం సాయి. కానీ మీ లీలలు చాలా అమోఘం సాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి." అప్పుడు సాయి మిమ్మల్ని రాముడు రక్షించాలని ఆశీర్వాదం ఇస్తారు సాయి. ఇప్పుడు తేజస్వి, కేశవ్, ప్రహ్లాద్ కోసం వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు కేశవ్ వంటగదిలోకొచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. "అరే! ఇదేంటి? నీకు చాలా చెమటగా ఉంది. ఇక్కడ చాలా వేడిగా అయిపోయింది. ముంబైలో మంచి గాలి వస్తుంది" అని కిటికీలు ఓపెన్ చేస్తూ ఉండగా తేజస్వి ఇలా మాట్లాడుతుంది. "లేదు, లేదు, ఆగండి. ఇక్కడ గాలి కన్నా గార్మెంట్స్ మిల్లు నుంచి వచ్చే పొగ చాలా ఎక్కువగా ఉంది. మీరు రాజా దగ్గర వెళ్లి కూర్చోండి. నేను మీకు ఆహారం వడ్డిస్తాను. వెళ్లి కూర్చోండి." సరే అని కేశవ్ అక్కడి నుంచి వెళ్లి ప్రహ్లాద్ అలాగే కేశవ్ కూర్చొని ఉంటారు. తేజస్వి చాలా రకాల వంటకాలు చేసి ఉంటుంది. అప్పుడు కేశవ్ దాన్ని చూసి ఇలా మాట్లాడతాడు. "ఇంత భోజనమా?" అప్పుడు తేజస్వి ఆనందంతో, "అవును. మీకు ఉద్యోగం దొరికింది కదండీ! మనం విందు చేసుకోవాలి కదా!" అప్పుడు కేశవ్ ఇలా మాట్లాడతాడు. "అవును, కానీ ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది?" ఇప్పుడు తేజస్వి, "మీరు నాకిచ్చారు కదండీ!
షిరిడీలో మీరు చేసిన పొదుపు నుంచి నాకు కొద్దిగా డబ్బిచ్చారు కదా! అందులోని డబ్బుతో నేను సామాను కొన్నాను. ఇప్పుడు కేశవ్ ఇలా మాట్లాడతాడు. తేజస్వి, నేను అంత ఎక్కువగా పొదుపు చేయలేదు. కాబట్టి మనం ఆలోచించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మనం ఇలా ఖర్చు చేస్తూ ఉంటే నా జీతం డబ్బులు వచ్చేలోపు మన దగ్గర ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇది నా తప్పు కాదండి. షిరిడీలో అన్నీ చౌకగా ఉండేవి. కానీ ఇక్కడ 4 రెట్లు ఖరీదుగా ఉన్నాయి. నేను ఎప్పుడూ ఇలాంటివి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నేనెప్పుడూ ఇలాంటి చూసి చూసి ఖర్చు పెట్టేది నేర్చుకోలేదు. నాకివన్నీ రావు. అప్పుడు కేశవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మరైతే మనం ఇది నేర్చుకోవాలి తేజస్వి. ఈ ఉద్యోగం కూడా నాకు కొత్తదే. నేను కూడా ఆ పనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. నేనొక ఐడియా ఇస్తాను నీకు. నువ్వు ఏదైనా కొనడానికి ముందు ఆలోచన చెయ్యి. ఇది అవసరమా లేదా అని. ఆ తర్వాతే దాన్ని కొనుగోలు చెయ్యి. అలాగే 2, 3 చోట్ల చూసి కొనుక్కోవాలి. ఆ! ఇంకొక విషయం. నువ్వు బజార్‌కి ఈ నగలతో వెళ్తున్నావు. ఈ బట్టల్లో వాళ్ళు నిన్ను ఒక ధనవంతురాల్లాగా కనిపిస్తున్నావు. అందుకే ఆ దుకాణం వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు అని కేశవ్ అలాగే ప్రహ్లాద్ నవ్వుతూ ఉంటారు. అప్పుడు తేజస్వి ఇలా మాట్లాడుతుంది. ఏంటి? నేను మోసపోతున్నానా? అని అలా మాట్లాడుతున్న తేజస్వి ఇంట్లో కరెంటు పోతుంది. అప్పుడు తేజస్వి, ఇదిగో మళ్ళీ. ఈ కాలనీలో కరెంటు సరఫరా కంటే కరెంటు కోత చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు షిరిడీలో ఉన్న రుక్మిణి తన మనవడిని తలుచుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటుంది. తన మనవడన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నానమ్మ, మీరు చెప్పింది తప్పు కాదు. మీరు సరిగ్గానే చెప్పారు. రావణుడే ఇలాంటి దుస్తులు ధరిస్తాడు, రాముడు కాదు. అని ప్రహ్లాద్ బట్టల్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది రుక్మిణి. అలాగే కేశవ్, ప్రహ్లాద్ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది కూడా గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న సాయికి ఒక పక్షి వచ్చి ఇలా చెప్తున్నట్లు చూపిస్తారు. ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. గూటి నుంచి పడిపోయిందా? కానీ ఎక్కడా? సాయి ఆ చెట్టు దగ్గరికెళ్ళి చూడగా ఆ చిన్న పిట్ట కింద పడిపోయి ఉండడం కనిపిస్తుంది. ఇప్పుడు భోజనం తర్వాత తేజస్వి అలాగే కేశవ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తేజస్వి ఇలా అడుగుతుంది. ఏంటి? ప్రపంచ యుద్ధమా? అంటే ఏంటండి? అని అడగగా ఇప్పుడు కేశవ్ ఇలా జవాబిస్తాడు. అంటే ప్రపంచంలోనే 2 దేశాలు 2 గుంపులుగా విడిపోయి ఒకరినొకరు యుద్ధంలో ఓడించుకోవడం. ఇక్కడున్న ప్రజలను యుద్ధానికి పంపిస్తున్నారు. నేను పనిచేసే కంపెనీ బాంబే పోర్ట్ నుంచి యుద్ధానికి సైనికులను పంపుతోంది. అది అదేంటంటే మా కంపెనీ వారికి కొన్ని దుస్తులు, ధాన్యాలు, ఆయుధాలు అలాగే డబ్బు సరఫరా చేస్తుంది. ఈ బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం మాకిచ్చింది. నేను ఈ పని ఎలా పొందానో తెలుసా? అప్పుడు పోర్ట్ నుంచి చాలా పెద్ద శబ్దాలు వస్తుంటాయి. అది విని ప్రహ్లాద్ నిద్రలోంచి మేలుకుంటాడు. అప్పుడు కేశవ్, ఏం లేదు నాన్న, మేమిక్కడే ఉన్నాము. పడుకో అని ప్రహ్లాద్‌ని నిద్రపిస్తారు. ఇప్పుడు తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈ రైలు శబ్దం చాలా ఎక్కువగా అయిపోతుందండి రాత్రిపూట. ఇప్పుడు షిరిడీలోని రుక్మిణి ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది. కేశవ్, నువ్వక్కడ సంతోషంగా ఉంటున్నావని అనుకుంటున్నాను. ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. గూటి నుంచి పిల్లలు బయటకు వచ్చి ఎగరడం మొదలుపెట్టినప్పటి నుంచి అది ఎన్నో సార్లు కింద పడుతుంది. తల్లి ఈ విషయం గురించి ఆందోళన చెందడం సహజమే. కానీ పడిపోతామని భయపడి ఎగరడం ఆపలేం. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం చేసిన కష్టానికి చివరికి మనం విజయం సాధిస్తాము. ఇప్పుడు కేశవ్‌కి శ్రీనివాస్ తన ఆఫీస్‌ని అంతా చూపిస్తూ ఉంటాడు. రా కేశవ్, ఇదిగో ఇదే మన ఆఫీస్. ఇక్కడికి వచ్చే ప్రతి వస్తువు, బయటికి వెళ్ళే ప్రతి వస్తువు పట్ల సరైన లెక్కలు చూడడం నీ బాధ్యత. ఇప్పుడు కేశవ్, సరే, నేను జాగ్రత్తగా చేస్తాను అని అంటున్నప్పుడు శ్రీనివాస్ ఇలా జవాబిస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మన అధికారి నీపైన సంతోషించి నిన్ను ఎలా అయితే ఇక్కడ నియమించారో అలాగే నువ్వు తప్పు చేస్తే నిన్నిక్కడి నుంచి తొలగించడానికి ఆయన సంకోచించారు. సరే, ఇక నీ పనిని మొదలుపెట్టవచ్చు అని శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కేశవ్ మనసులో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, ఇది నా కొత్త ఉద్యోగం. దయచేసి నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు ద్వారకామాయిలో సాయి కొంతమంది పిల్లలతో మేకకి వేపాకును తినిపిస్తూ ఉంటారు. అప్పుడు అందులో ఒక బాబు ఇలా మాట్లాడతారు. సాయి, దీనికి వేపాకు ఆకులు ఎందుకు తినిపిస్తున్నాము? వేపాకు ఆకులు చాలా చేదుగా ఉంటాయి కదా! అప్పుడు సాయి, వేపాకు చేదుగా ఉన్నప్పటికీ మనల్ని లోపలి నుంచి బలంగా చేస్తుంది. అప్పుడు
ఆ చిన్న బాబు ఇలా అడుగుతారు సాయిని. కానీ సాయి, మనకు లోపల బలంగా ఉండడం ఎందుకు అవసరం? అప్పుడు సాయి, నాతో రండి పిల్లలు, రండి అని సాయి ఆ పిల్లల్ని ద్వారకామాయిలోకి తీసుకెళ్తూ ఉండడం చూపిస్తారు. ఇప్పుడు ఆఫీస్‌లో కేశవ్ తన పనిని తాను చేసుకుంటూ ఉండగా శ్రీనివాస్ తన క్యాబిన్ నుంచి బయటికి వచ్చి గోడౌన్‌కి వెళ్ళడం చూపిస్తారు. అప్పుడు గోడౌన్ నుంచి ఇలా మాట్లాడుకోవడం వినిపిస్తుంది. పద పద తొందరగా చేసేసేయ్. ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను దీన్ని చెత్త సంచిలో తీసుకొని మిస్టర్ శర్మ కారులో ఉంచుతాను. అప్పుడు దీని గురించి ఎవరికీ తెలీదు. అప్పుడు శ్రీనివాస్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మీద చెయ్యి వేస్తాడు. వాళ్ళు చాలా కంగారు పడతారు. కాసేపటి తర్వాత అందులో ఒకడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము చాలా భయపడ్డాము. అప్పుడు శ్రీనివాస్, అందుకే నేను మీకు జాగ్రత్తగా ఉండమని చెప్తాను. మీ ఇద్దరు పట్టుబడేవారు ఈరోజు. అప్పుడు ఇంకొక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. శ్రీనివాస్ గారు, మేము దీన్ని చాలా కాలం నుంచి చేస్తున్నాము. ఎవరికైనా దీని గురించి తెలిసిందా? అప్పుడు శ్రీనివాస్, కానీ ఇక్కడ కొత్త సూపర్వైజర్ వచ్చాడు. ఆయన్ని చూస్తే చాలా నిజాయితీగా కనిపిస్తున్నాడు. ఆ కేశవ్ నుంచి ఎలా మనం తప్పించుకోగలుగుతాం? అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరితో వ్యవహరించేదానికి ఒక మార్గం అంటూ ఉంటుంది. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న సాయి లడ్డూ డబ్బా తీసుకొచ్చి ఓపెన్ చేస్తే అప్పుడు బాల ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అరే లడ్డు, ఇది మాకా సాయి? మేం తీసుకోవచ్చా? అని వెళ్తున్నప్పుడు సాయి ఇలా అంటారు. ఆగు బాల, ముందుగా వీటిని చెక్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్న ఒక పాప ఇలా మాట్లాడుతుంది. కానీ సాయి, ఇవి బాగానే కనిపిస్తున్నాయి కదా? అప్పుడు సాయి, అవునా అని ఒక లడ్డు తీసుకొని వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూస్తారు. అప్పుడు రాగిని ఇలా మాట్లాడుతుంది. దీని లోపలంతా లొట్టగా ఉంది కదా సాయి, ఇది ఎలా జరిగింది? అప్పుడు సాయి, ఇవి ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాయి. పురుగులు వీటిలోకి ప్రవేశించి వాటిని లోపల నుంచి తినేశాయి. అందుకే దీని లోపల లొట్ట తయారైంది. పిల్లలు, మన శరీరం అలాగే మనస్సు కూడా ఇలాగే ఉంటుంది. దానిని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశించి అవి మన లోపల నుంచి రంధ్రాన్ని చేస్తాయి. బాల, తీవ్ర వ్యాధి లాంటిదే చేదు కూడా. ఇది మన మైండ్ అలాగే ఆత్మను డొల్లగా చేస్తుంది. కాబట్టి దాని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రహ్లాద్ కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉండగా ఇద్దరు పిల్లలు కనిపించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. హే హాయ్, మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చావా? అప్పుడు ప్రహ్లాద్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. లేదు, నేను వారిలో ఒక వ్యక్తి ఇలా అడుగుతారు. వాట్స్ యువర్ నేమ్ అండ్ వేర్ డూ యూ లివ్? అప్పుడు తేజస్వి, చెప్పు రాజా, నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు కదా? అప్పుడు ప్రహ్లాద్, ఐ ప్రహ్లాద్, ఐ షిరిడి అని ఇలా చెప్తూ ఉంటాడు. ప్రహ్లాద్ అలా మాట్లాడడం చూసి వాళ్ళిద్దరూ ప్రహ్లాద్ని హేళన చేస్తారు. ఐ ప్రహ్లాద్, ఐ అమర్, ఐ బాంబే అని ఇలా అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు తేజస్వి ప్రహ్లాద్తో ఇలా మాట్లాడుతుంటుంది. నువ్వు బాధపడకు రాజా, ఒకరోజు నువ్వు వాళ్ళకంటే ఎక్కువ తెలివిగల వాడిగా తయారవుతావు. వాళ్ళకంటే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతావు. అప్పుడు నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేరు. మరి కొన్ని రోజుల్లోనే నువ్వు వాళ్ళకంటే మెరుగ్గా ఉంటావు. అప్పుడు షిరిడి అలాగే బాంబే ప్రజలు నిన్ను చూసి సలాం చేస్తారు. నువ్వు నా మాటల్ని గుర్తుపెట్టుకో. అప్పుడు ప్రహ్లాద్, నాకలా ఉండాలని లేదమ్మా. నాకెవరైనా సలాం చేయాలని నాకస్సలు లేదు అని రాజా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తేజస్వి ప్రహ్లాద్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్‌కి వచ్చిన తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూసావా? అలాంటి పిల్లలు సాధారణ పాఠశాలలో చదువుకుంటారు. కానీ నా రాజా అలాంటి పాఠశాలల్లో చదవడు. అందుకే నేను నీకు ఈ ప్రాంతంలోనే పెద్ద ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించాను. ఇప్పుడు చింతామణి ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతూ మెట్లు దిగుతూ ఉంటాడు. లేదు లేదు లేదు, నేను నిన్ను అడ్డుకున్నప్పటికీ నువ్వు నా రంధ్రం వేశావు. ఆ వ్యక్తి, అయ్యగారు నేను చెప్పేది వినండి. అప్పుడు చింతామణి, నేను వినడానికి సిద్ధంగా లేను. నువ్వు నియమాలను ఉల్లంఘించావు. నువ్వు చేసిన తప్పును అంగీకరించాలి. అప్పుడు తేజస్వి, చింతామణి గారు, మీ కోపం మర్చిపోండి. ఇదిగో ఈ స్వీట్‌ని తీసుకొని మీ నోటిని తీపి చేసుకోండి. అప్పుడు చింతామణి, మీరు నాకు తీపిస్తున్నారా? ఏంటి విషయం? అప్పుడు తేజస్వి, మేము మంచి వార్త ఉంటే ఇలాంటి ప్రత్యేకమైన స్వీట్స్‌ని పంచుతాము. అప్పుడు చింతామణి, ఏంటి మంచి వార్త?
అదేంటి అని అడగగా తేజస్వి, నేను నా కొడుకుని ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించాను. దాని ఫీజు ఈ ఇంటి అద్దె కంటే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీడు నా కొడుకు. వీడి భవిష్యత్తు కోసం నేను ఎంత ఖర్చైనా భరిస్తాను. అప్పుడు చింతామణి హేళనగా ఎలా మాట్లాడతాడు. అరే వా, ఇంటి అద్దె ఇవ్వడానికి మీ వద్ద డబ్బులు లేవు కానీ మీ భర్త చెప్పాడు కదా. కేశవ్ వాళ్ళ ఫ్రెండ్ రికమెండ్ చేశాడనే నేను ఇక్కడ అడ్వాన్స్ కూడా మీ దగ్గర నుంచి తీసుకోలేదు. కానీ నువ్వు మీ కొడుకుని ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించడానికి మాత్రం మీకు డబ్బుంది. మరి అలాంటప్పుడు మీకు అడ్వాన్స్ పే చేయడానికి సమయం ఎందుకు కావాలి? నన్ను నిందించే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మీ మొత్తం అడ్వాన్స్‌ని చెల్లించేంత వరకు మీ కొడుకు కొంత మేరకు నా డబ్బుపైనే జీవిస్తున్నాడు. అలాగే ఈ లడ్డును కూడా నా డబ్బుతోనే కొన్నావు. ఇది మీ మీద అనుగ్రహం అనుకోండి. ఇప్పుడు కేశవ్ శ్రీనివాస్‌కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. నేను గోదాంలో లెక్కలను పరిశీలించాను. దాని తర్వాత నాకు తెలిసింది బుక్‌లో రాసిన స్టాక్ అలాగే అక్కడున్న స్టాక్‌తో సరిపోవడం లేదని. అప్పుడు శ్రీనివాస్ ఏమీ తెలియనట్టు, "నువ్వేం చెప్తున్నావు? నువ్వు లెక్కించడంలో పొరపాటు చేసినట్లున్నావు. మాకు వచ్చినన్ని అక్కడ గోదాంలోనే ఉన్నాయి." అప్పుడు కేశవ్, "కానీ నేను సరిగ్గా చూసి చెప్తున్నాను. నేనేం తప్పు చెప్పడం లేదు." అప్పుడు శ్రీనివాస్, "కేశవ్, నువ్వు ఈరోజే చేరావు. మేమిక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఇంతవరకు ఏమీ తప్పు రాలేదు." అప్పుడు కేశవ్, "కానీ నేను" అనేదో చెప్తూ ఉండగా శ్రీనివాస్, "కేశవ్, నువ్వు నా కింద పనిచేస్తున్నావు. అది మర్చిపోకు. నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. పోయి పని చేసుకో. నాకు ఇంకా చాలా పనులున్నాయి" అని కేశవ్‌ని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇప్పుడు ద్వారకామాయిలో సాయి, "కేశవ్, నీ నిజాయితీని ఎప్పుడూ వదిలిపెట్టకు. మార్గం ఎంత కఠినంగా ఉన్నా." అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.